నమస్కారం ఏడీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓటరు పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి. పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా సజావుగా పోలింగ్ సాగేలా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టీకరణ. స్వీప్ ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన వీధుల గుండా ఓటరు అవగాహన ర్యాలీ. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తయ్యేలా పటిష్ట బందోబస్తు. పోలీస్ అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ఎస్పీ గౌస్ ఆలం. గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు గురై 5గురికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమించి ఒకరు మృతి. రిమ్స్లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి జోగురామన్న. మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చూడాలని సూచన. లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్ సజావుగా సాగేలా ఉన్నత అధికారుల పర్యవేక్షణలో పూర్తి ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఈవీఎం యంత్రాలు, పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను కలెక్టర్ రాజర్షి షా పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని, ఓటరు పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. లోక్సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజర్షి షా నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని టీటీడీసీలో ఈవీఎం యంత్రాలు, పోలింగ్ సామాగ్రిని ఆయా కేంద్రాలకు కేటాయించిన సిబ్బందికి అందజేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి సామాగ్రిని అందించారు. ఈ ప్రక్రియ అంతా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగింది. ఎన్నికల విధుల నిర్వహణపై ఇప్పటికే సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఇందుకోసం గత కొన్ని రోజుల నుండి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేశారు. ఈవీఎం యంత్రాలు, పోలింగ్ సామాగ్రిని అందించిన అనంతరం వారిని బస్సులలో కేంద్రాలకు పంపించారు. అధికారులు, సిబ్బందికి కలెక్టర్ రాజర్షి షా ఎప్పటికప్పుడు సూచనలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 2200 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో దాదాపు 12,000 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుండగా మిగిలిన 5 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల పోలింగ్ సన్నద్ధతపై కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ 16,51,000 మంది ఓటర్లు పార్లమెంట్ పరిధిలో ఉన్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఓటరు పండుగలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. సోమవారం తేలికపాటి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనా నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఈవీఎంలో పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందించామన్న కలెక్టర్ పంపిణీలో ఇబ్బంది తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకున్నామని వివరించారు. దాదాపు 12,000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, నేతలు, ప్రజలు పోలింగ్కు పూర్తి స్థాయిలో సహకరించి ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా చూడాలని కోరారు. 13వ తారీఖు మన ఆసిఫాబాద్ సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకి పోల్ టైమింగ్స్ ఉంటాయి. మిగతా 5 అసెంబ్లీ సెగ్మెంట్లో పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోల్ టైమింగ్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీడియా మిత్రులు అందరితో
వాళ్ళ ద్వారా అందరూ యువతల ఓటర్కి 18 నుంచి 19 ఓటర్స్కి మిగతా ఆదిలాబాద్ ప్రజలు ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్న 16,51,000 ఓటర్స్తో నా అపీల్. దయచేసి ఈ 5 సంవత్సరాలు ఒక్కసారి ఓటర్ పండుగ ఉంటుంది కాబట్టి రేపు దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఓట్ హక్కు వినియోగించుకోవాలి. మీ డైలీ చేసిన పని ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అదే ప్రకారం ఫండమెంటల్ డ్యూటీ మన ఓట్ హక్కు వినియోగించుకోవాలి అంటే ఫండమెంటల్ డ్యూటీ. నేను కానీ ఎస్పీ గారు కానీ కూడా నేను కూడా ఓటు ఇక్కడ షిఫ్ట్ చేసి రేపు ఓటు హక్కు వినియోగిస్తున్నాం కాబట్టి మీది కూడా అదే బాధ్యత ఉంది. ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలి అంటే మనం ఈ ఎలక్షన్ ద్వారా ఓటు వినియోగించి మనం ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకోవచ్చు కాబట్టి మీరు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి. దీంతోపాటు మనం పోలింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంత వెదర్ ఫోర్కాస్ట్ కూడా చూస్తే మనం ఎల్లో అలర్ట్లో ఉన్నాము అంటే లైట్ రెయిన్ ఉండొచ్చు. సో లైట్ రెయిన్ ఉన్నా కూడా ఈరోజు మీరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ చూస్తున్నారు అన్ని చోట్ల ఖుల్లాలో ఎక్కడైనా మటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు. మొత్తం క్లోజ్డ్ మటీరియల్లో మంచి షేడ్ పెడితే మంచి షామియానా పెట్టిన తర్వాత అన్ని మటీరియల్స్ ఇస్తున్నాము. రేపు పోలింగ్ తర్వాత రిసెప్షన్ కూడా సేమ్ అదే మాదిరిగా జరుగుతాయి. మొత్తం క్లోజ్డ్లో షేడ్ షామియానాలో సో దట్ ఏమైనా మటీరియల్ వచ్చినా పోలింగ్ సిబ్బంది వచ్చినా వాళ్ళు తడిసిపోకూడదు. మటీరియల్ సేఫ్ ఉండాలి, పోలింగ్ సేమ్ ఉండాలి. సేమ్ దాంతోపాటు ఓటర్ సేఫ్టీ కోసం కూడా ఓటర్స్కి కూడా ఇంతకుముందు మనం హీట్ వేవ్ ఆలోచన చేసి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మనం చైర్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ షేడ్ షామియానా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ఒకవేళ లైట్ రన్ వచ్చినా కూడా వాళ్ళు కూడా ఎక్కడైనా తడిసిపోకూడదు. దీంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కానీ రిసెప్షన్ సెంటర్ కానీ 2200 పోలింగ్ స్టేషన్స్లో కానీ వాళ్ళ బృందాలు కూడా ఉన్నారు. పవర్ కట్ ఎక్కడైనా జరిగితే కూడా తొందరగా అది కూడా రిస్టోర్ చేయడానికి వాళ్ళ బృందాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క చోట్ల తర్వాత ఎక్కడైనా ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కూడా సిఏపిఎఫ్ మెజర్స్ కానీ నాన్ సిఏపిఎఫ్ మెజర్స్ కానీ తీసుకోవడం జరిగింది కాబట్టి మొత్తం జిల్లాలో 2200 పోలింగ్ స్టేషన్స్లో సుమారుగా 10,560 మంది పోల్ సిబ్బంది ఉన్నారు. 249 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. 150 మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. దీంతోపాటు సిఏపిఎఫ్ కంపెనీస్ కూడా పోలీస్ బృందాలు కూడా ఉన్నారు కాబట్టి సుమారుగా చూస్తే మన 10-12,000 మంది రేపు పోలింగ్ సంబంధించిన రేపు పని చేస్తున్నారు కాబట్టి ఒక విజయవంత వాతావరణంలో అందరూ ఇటు వైపు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ప్రజలు కానీ ఖచ్చితంగా రేపు సహకరించి మన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ విజయవంతంగా చేయాలి. నేను మీడియా మిత్రుల ద్వారా అందరు ప్రజలకి అందరూ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్కి పొలిటికల్ పార్టీస్కి కోరుతున్నాను. ఇదిలా ఉంటే బోత్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను కలెక్టర్ రాజర్షి ఆదివారం సందర్శించారు. బోత్లోని ప్రభుత్వ కళాశాలలో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఐటీడీఏపీఓ ఖుష్బూ గుప్తాతో కలిసి పరిశీలించి ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. బోత్ నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా అధికారులకు రూట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బందికి వివిధ అంశాలపై అధికారులు దిశానిర్దేశం చేశారు. पुन्हा बोतले मी पण ह्या यातील పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట బందోబస్తు చేపడుతున్నట్టు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఆదిలాబాద్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలీసు అధికారులు సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను వివరిస్తూ పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఆదివారం స్థానిక టీటీడీసీలో పోలీసు అధికారులు సిబ్బందికి ఆయన విస్తృత సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలతో పాటు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద సైతం పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికల పోలింగ్ రోజున చేపట్టవలసిన విధులు ఇతరత్ర అంశాలపై విస్తృత సూచనలు చేశారు. आप लोग को आपका फोर्स डिप्लॉयमेंट ज्यादा है, 4 लोग हैं तो 100 मीटर लाइन मेंटेनेंस भी बारी बारी कर सकते हैं. सर बारी बारी ड्यूटी करना है और चेक करना है कि अंदर झांक के देखना है वो सब ठीक चल रहा है कि नहीं, कोई रिगिंग या किसी टाइप की एक्टिविटी अंदर. इसके बाद शाम को मेनली 4 से 6 और 6 के बाद थोड़ा क्राउड मैनेजमेंट प्रॉब्लम होता है, उस टाइम थोड़ा आपको मेहनत जाएगा. बीच में थोड़ा बारिश और तेज हवा का भी रात्रि वరకు ఉంటాయి. Till that time EVMs come here and it is kept securely. ఈ సందర్భంగా ఎస్పీ గౌసాలం మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. జిల్లాలోని 783 పోలింగ్ కేంద్రాల వద్ద
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రజలను క్యూ లైన్లలో ఉండే విధంగా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, వాటర్ బాటిల్స్, ఇంక్, పెన్, మంటలను కలిగించే వస్తువులకు అనుమతి లేదని తెలియజేశారు. 1100 మంది జిల్లా పోలీసులు, 400 మంది ఇతర శాఖలకు సంబంధించిన పోలీసులు, 27 సెక్షన్ల కేంద్ర బలగాలు, 17 సెక్షన్ల స్పెషల్ పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఓటర్లో పోలింగ్ స్టేషన్ రూమ్ బయట 2 లైన్స్ ఉంటాయి. 2 లైన్ మెయింటైన్ చేయాలి. ఒక ఫీమేల్ కోసం, ఒకటి మేల్ కోసం. అండ్ 1 by 1 దే హ్యావ్ టు బి సెంట్ ఇన్సైడ్. కానీ వాళ్ళకి లోపల పంపినప్పుడు ఏమైనా ప్రొహిబిటెడ్ ఐటమ్ వాడు వెళ్ళినప్పుడు అది తీసి బయట పెట్టాలి. ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లో ఏమేమి ఉన్నాయి? మొబైల్ ఫోన్ చాలా ఇంపార్టెంట్. మొబైల్ ఫోన్, ఇది కాకుండా వాటర్ బాటిల్, ఎనీ ఇన్ఫ్లిమబుల్ మెటీరియల్, మ్యాచ్ స్టిక్, ఒక కేసులో చిన్న బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లారు లోపల. ఈ టైప్ ఆఫ్ పెన్ ఇవన్నీ అలౌడ్ లేదు. ఓన్లీ వాళ్ళు ఓటర్ ఐడి కార్డ్ లేకపోతే ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ప్లస్ ఒక ఐడి కార్డ్ తీసుకొచ్చి ఇక్కడ వస్తారు. వాళ్ళకి చెక్ చేసి లోపల పంపేయాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్మిషన్ లేకుండా లోపల వెళ్ళడానికి అవసరం లేదు. మనకి పర్మిషన్ లేదు టు గో ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్ రూమ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎప్పుడైనా పిలిస్తే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, న్యూసెన్స్ చేస్తున్నారు, అప్పుడు వెళ్ళాలి. అప్పుడు చాలా సడన్ గా ఎవరైనా న్యూసెన్స్ చేస్తే ఇమీడియట్లీ ఆస్క్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ గో ఇన్సైడ్ అండ్ కంట్రోల్ దట్ పర్సన్. వరకు ఓటింగ్ కంటిన్యూ ఉంటాయి. అక్కడ చాలా సాయంత్రం 4 to 6 అండ్ 6 తర్వాత కూడా చాలా క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంటాయి. సో ఈ రూట్ మొబైల్స్ అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటాయి అక్కడ. ఎవరైనా ఇట్లా ఉంటే యూ ఇమీడియట్లీ కమ్యూనికేట్ ఈ పోలింగ్ స్టేషన్ లో స్పెసిఫిక్ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఎక్స్ట్రా ఫోర్స్ అవసరం ఉంది. సో ఎనీ టైప్ ఆఫ్ కంటిజెన్సీ కాంటాక్ట్ దిస్ పర్సన్. జైనత్ మండలంలోని గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు గురై 5 తీవ్ర గాయాల పాలయ్యారు. ఇందులో ఒకరు మృతి చెందగా మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగురామన్న రిమ్స్కు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. జైనత్ మండలం గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు గురై 5 గాయాల పాలు కాగా వారిని హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పిడుగుపాటు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగురామన్న హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. బాధితుల పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చూడాలని సూచించారు. సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొని బాధితులకు భరోసా కల్పించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులు కోలుకునేంత వరకు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఘటనలో గ్రామానికి చెందిన కిరణ్ మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబీకులను ఓదార్చారు. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలాలలో పనులు చేసే అన్నదాతలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న సూచించారు. వర్ష సూచన ఉన్న సమయంలో ఇంటి పట్టునే ఉండాలని పేర్కొన్నారు. పిడుగుపాటుకు గురైన వారికి మెరుగైన చికిత్సలు అందేలా చూస్తామని తెలిపారు. డీఎస్పీ జీవన్ రెడ్డి సైతం ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాలు కురిసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజు జైనత్ మండలంలోని గిమ్మ గ్రామంలో 3:30 ప్రాంతంలో పిడుగుపాటుకు గురై ఒకరు చనిపోవడం జరిగింది. ఎం కిరణ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇంకొక సంటాన్ అనే వ్యక్తి కొంచెం తీవ్ర గాయాలని, ఇంకో ముగ్గురికి స్వల్ప గాయాలని వీళ్ళ నలుగురు కూడా ఇప్పుడు రిమ్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. మేము ప్రజలకు తెలియజేసేందంటే ఈ ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు వర్షాలు వస్తున్నప్పుడు చెట్ల కిందకి పోకండి. పిడుగులు ఎక్కువ చెట్ల కింద వేసే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద చెట్ల మీద పిడుగులు ఆడే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ చెట్ల కిందకి పోవద్దని చెప్పి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకుని వైద్యులకు సూచనలు చేశారు. ఘటన జరిగిన వివరాలను స్థానికులు వివరించగా బాధితులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి వసంతోత్సవ జన్మదిన వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఆదివారం మహాకుంభాభిషేకాన్ని భక్తి శ్రద్ధల నడుమ జరపగా భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ నెల 18వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి వసంతోత్సవ జన్మదిన వేడుకలను అత్యంత వైభవోపేతంగా జరుపుతున్నారు.
గత శుక్రవారం నుండి ప్రారంభమైన వేడుకలు ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో 1974న కన్యక పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 51 సంవత్సరంలోకి అడిగిడినందున ఉత్సవాలను మరింత ఘనంగా జరుపుతూ భక్తి భావాన్ని చాటుతున్నారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆదివారం 1000 కలశాలతో సామూహిక మహాకుంభాభిషేకం నిర్వహించారు. సప్తనదుల జలంతో కుంభాభిషేకం జరపగా వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమివ్వగా భారీ ఎత్తున హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజాది క్రతువుల్లో పాల్గొన్నారు. मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगुणास्पदा स्थिरोभिः विषयमदेवहितं यदायः स्वस्ति न इन्द्रो जय मङ्गलमूर्ति श्रीमङ्गलमूर्ति दर्शनमात्रे गौरी कुमार चन्दनाक्षयोति कुङ्कुमकेशार दर्शनमात्रे मान स्मरणे मात्रे मान कामना भवति जय ఓటు హక్కు ప్రాధాన్యతను తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వేయాలని డివైఎస్ఓ వెంకటేశ్వర్లు సూచించారు. స్వీప్ అవగాహన కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడళ్ల గుండా ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 100% పోలింగ్ లక్ష్యంగా అధికార యంత్రాంగం ముమ్మర చర్యలు తీసుకుంటోంది. స్వీప్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజెప్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల నుండి స్వీప్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఓటర్ అవగాహన ర్యాలీని కళాశాల ప్రిన్సిపల్ అనిత జెండా ఊపి ప్రారంభించారు. ఓటు హక్కు వినియోగంపై తెలంగాణ సాంస్కృతిక కళాసారథి కళాకారులు గీతాలు ఆలపించారు. పట్టణంలోని దుకాణ సముదాయాలలో కలియ తిరుగుతూ పోలింగ్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరారు. అశోక్ రోడ్లో వృద్ధ ఓటరును శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డివైఎస్ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 100% పోలింగ్ లక్ష్యంతో చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా వినియోగించుకోవాలని సూచించారు. పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో శ్రీ జగద్గురు శంకరాచార్య జయంతి సందర్భంగా వేడుకలను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి తీర్థ స్వామీజీ పూజాది కార్యక్రమాల్లో పాల్గొనగా వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ జగద్గురు శంకరాచార్య జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. శనివారం సాయంత్రం నుండి వేడుకలు ప్రారంభం కాగా హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి తీర్థ స్వామీజీ హాజరయ్యారు. ఆదివారం ఉదయం రుద్రాభిషేకం, గణపతి నవగ్రహ హోమం, చండీ హోమం, రుద్రహోమం, బలి ప్రధానం, పూర్ణాహుతి కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ నిర్వహించారు. అనంతరం స్వామివారి అనుగ్రహ భాషణం చేపట్టారు.
मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्त आनुकूल्यफलसिद्धिरस्तु अतिथेन्दुमग्रस्थाः अनुपतेन्दुमग्रस्थाः सरस्वतेन्दुमग्रस्थाः. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ విద్యారణ్య స్వామీజీని దర్శించుకుని ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం స్వయంగా హంపి పీఠాధిపతి ఋత్విజులందరికీ వస్త్రాలు ఫలాలు అందజేసి ఆశీర్వదించారు. సంత్ సద్గురు శ్రీ బ్రాహ్మలిన్ బాజీరావు బాబా స్వస్థలమైన భేదోడా గ్రామంలో సప్తాహ ముగింపు వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. ముగింపును పురస్కరించుకొని గ్రామంలో భారీ ఎత్తున శోభాయాత్ర జరపగా భక్తి గీతాలను ఆలపిస్తూ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బేలా మండలం బెదోడా గ్రామంలో సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. బాజీరావు బాబా జన్మ స్వస్థలమైన బెదోడా గ్రామంలో వేడుకలను హఠాత్తుగా జరిపారు. సప్తాహాను పురస్కరించుకుని స్థానిక హనుమాన్ ఆలయంలో కలశఘట స్థాపన చేసి సప్తాహాను ప్రారంభించారు. గత వారం రోజులుగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం ప్రభాత బేరి జరిపి మహిళలు రంగురంగుల ముగ్గులతో దీపాలంకరణ చేయడం విశేషంగా ఆకట్టుకుంది. నిత్యం ధ్యాన కీర్తన, ప్రవచనం, హరిపాట్ వంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా జరపడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇక సప్తాహ ముగింపును పురస్కరించుకుని చిన్నారులను దేవతామూర్తుల వేషధారణలో అందంగా ముస్తాబు చేసి రథంపై ఊరేగింపు జరిపారు. బాబా చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. భారీ ఎత్తున హాజరైన భక్తులు ఆలపించిన భక్తి గీతాల నడుమ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. భక్తజనం గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఊరేగింపు అనంతరం దహి అండి కాల అన్నదానం ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటరు పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి. పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాజర్షిష. సజావుగా పోలింగ్ సాగేలా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టీకరణ. స్వీప్ ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన వీధుల గుండా ఓటరు అవగాహన ర్యాలీ. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ పూర్తయ్యేలా పటిష్ట బందోబస్తు. పోలీస్ అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ఎస్పీ గౌస్ ఆలం. గిమ్మ గ్రామంలో పిడుగుపాటుకు గురై 5గురికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమించి ఒకరు మృతి. రిమ్స్లో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ మంత్రి జోగురామన్న. మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చూడాలని సూచన.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.